ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. భాగవతత్ములారా, ఈరోజు మనం 20వ శ్లోకం కర్మయోగంలోని 3వ అధ్యాయంలో 20వ శ్లోకం భగవద్గీతలో అనుసంధానం. కర్మణైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. 20వ శ్లోకం. జనకాదయ, జనకుడు మునగవారు కర్మణ ఏవ నిష్కామ కర్మము చేతనే సంసిద్ధి మోక్షమును అస్థిత పొందిరి కదా. తం నీవు లోక సంగ్రహం కొరకు సంపశ్యం చూస్తున్నవాడవై కర్మమును కర్తం చేయుట కొరకు అర్హసి తగుదు. జనకుడు మునగు వారు నిష్కామ కర్మాచరణం వల్లే మోక్షం పొందినారు. నీవు లోకులను సన్మార్గమునందు ప్రవర్తింపనట్లు చేయవలసిన వాడు ఒకటి వల్ల నీవు కర్మను చేయవలసినదే. కర్మయోగ స్థానంలో తరించిన జనకుడు మున్నగ వారి ఉదాహరణలు ఈ శ్లోకంలో చెప్పబడింది. జనకుడు చక్రవర్తి అయ్యను నిష్కామ కర్మం చేసి తరించినప్పుడు సామాన్య గృహస్థులు నిష్కామ కర్మానుష్ఠానం వలన తప్పక తరించిన హెచ్చరిక ఈ శ్లోకంలో గోచరించును. లోక సంగ్రహార్థముగా కూడా పార్థుడు యుద్ధము చేసి తీరవలసిన అవసరముల గురించి భగవానుడు ప్రబోధించినవాడు. దేశములో నాయకులైన పెద్దలు ఆదర్శవంతులుగా ఉండవలేను. పార్థుడు ఉత్తమ క్షత్రియుడు, ప్రతిభావంతుడు, నాకు పాండురాజు కుమారుడు, వీరమాత కుంతిపుత్రుడు. సంఘము పట్ల, దేశం పట్లను, సంస్కృతి పట్లను అతనికి ప్రత్యేక కర్తవ్యం కలదు. దుష్టశక్తులను ఎదిరించి పోరాడవలసిన వాడు అతడు. దురాచారాలను నాశనం చేసి ధర్మమును రక్షించవలసిన వాడు పార్థుడు. అతడు యుద్ధము చేయక ఉన్నచో అధర్మం ప్రబలం. శక్తివంతుడు, నాయకుడును, ధర్మపరుడు క్షత్రియ కుమారుడు తన విద్యుత్ కర్మను నెరవేర్పలేను. లేనిచో లోకంలో అశాంతి, దుర్జనుల విహారములు, దురాచారము ప్రబలం. కనుక లోక సంగ్రహార్థంగా అర్జునుడు యుద్ధం చేయవలనని భగవానుడు ప్రబోధిస్తున్నాడు. శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసురే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య గుణ సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.